హాయ్ గైస్. ఇంటర్మీడియేట్ అయిపోయిన వెంటనే బీటెక్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలంటే అందరూ చెప్పే బ్రాంచ్ ఏంటంటే సీఎస్‌సి తీసుకుంటూ సీఎస్‌సి తీసుకోవాలంటే దానికున్న అలైన్డ్ బ్రాంచెస్ తీసుకోమని చెప్తారనమాట. సో, ఈ వీడియోలో సీఎస్‌సి తీసుకుంటే అడ్వాంటేజ్ కన్నా 5 మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఒకవేళ నువ్వు గాని సీఎస్‌సి తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడు. 5 మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, దాంట్లో నంబర్ 1 వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ కాంపిటీషన్ ఉంటదనమాట. నీకు ఇండియా మొత్తం ఆహ్, ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ పాస్డ్ ఔట్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ 5-10 లాక్స్ మధ్యలో ఉంటారనమాట సీఎస్‌సి గ్రాడ్యుయేట్స్. దాంతో పాటు మిగతా రిమైనింగ్ బ్రాంచెస్ గూడా బీటెక్ అయిపోయిన వెంటనే కోచింగ్ సెంటర్స్‌కెళ్ళి ఈ కోర్ స్కిల్స్ సి ప్లస్ ప్లస్, జావా ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకొని వాళ్ళు గూడా ఈ జాబ్స్‌కి అప్లై చేస్తారనమాట. సో, హై కాంపిటీషన్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ అనేది చాలా తగ్గిపోయింది. ప్రాజెక్ట్స్ గూడా లేవనమాట. సో, నువ్వు ఒకవేళ సీఎస్‌సి తీసుకునే ముందు ఈ ఒక్క పాయింట్‌ని గుర్తుపెట్టుకో. సెకండ్ థింగ్ వచ్చేసరికి సీఎస్‌సికి వచ్చేసరికి కంటిన్యూయస్ లెర్నింగ్ ఉంటదనమాట. నిన్ను నువ్వు ఎప్పటికెప్పుడు స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకుంటా ఉండాలనమాట. మూడో పాయింట్ వచ్చేసరికి నువ్వు 24/7 ల్యాప్‌టాప్ ముందు ఉండాలనమాట. సిస్టమ్ ముందు ఉండాలి. సో, సిస్టమ్ ముందు 24/7 నువ్వు ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయాలి కాబట్టి, నీకు కొన్ని ఇయర్స్ తర్వాత ఐ ఎఫెక్ట్ అవుతది. నడుముల నొప్పులు గూడా వస్తాయన్నమాట. సో, అదొక్కసారి ఆలోచించుకో. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, నువ్వు ఐఐటీలో సీఎస్‌సి చేసినా, నీ కాలేజ్‌ని బేస్ చేసుకొని ఇవ్వరనమాట. ఎందుకంటే, నీ దగ్గర స్కిల్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ నువ్వు లోకల్ కాలేజ్‌లో చేసుకొని, నీ దగ్గర స్కిల్ కన్ఫర్మ్‌గా ఉంటే నీకు జాబ్ వచ్చిద్ది. సో, ఇక్కడ స్కిల్ మ్యాటర్ అనమాట. నువ్వు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొనొస్తే సరిపోదనమాట. ఓకేనా? సో, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి లే ఆఫ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. జాబ్స్ ఎలా అయితే ఎక్కువుంటదో, గ్రోత్ ఎలా అయితే ఉంటదో, సో, లే ఆఫ్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. నువ్వు గాని కంటిన్యూయస్‌గా లెర్నింగ్ పీరియడ్‌లో లేవు అనుకుంటే, నీ దగ్గర నీ స్కిల్స్ నువ్వు అప్‌డేట్ చేసుకుంటా లేకపోతే, ఖచ్చితంగా నువ్వు లే ఆఫ్ అవుతావు. కాబట్టి ఈ 5 మేజర్ పాయింట్స్‌ని ఒకసారి నువ్వు గుర్తుంచుకొని సీఎస్‌సి బ్రాంచ్ తీసుకోవాలో లేదో ఆలోచించుకో. రేపొచ్చేసరికి సీఎస్‌సి తీసుకోవడానికి 5 మేజర్ అడ్వాంటేజ్ ఏంటో చెప్తానమాట. థాంక్ యూ.